వెల్కమ్ టు తెలుగు బిజినెస్ న్యూస్ ఎపిసోడ్ 14. అమెజాన్ వాళ్ళు ఎంఎక్స్ ప్లేయర్ని కొనేశారు. ఎంఎక్స్ ప్లేయర్ చాలా మంది యూజ్ చేస్తారు. మోస్ట్ లైక్లీ మీరు కూడా యూజ్ చేస్తుండొచ్చు, మూవీస్ చూడడానికో లేకపోతే వీడియోస్ చూడడానికో. ఇప్పుడు అదొక ఓటీటీ స్ట్రీమింగ్ యాప్ కూడా అయింది. వెబ్ సిరీస్లు, మూవీస్, షోస్ అలాగా సబ్స్క్రిప్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. కాకపోతే యాడ్స్ వస్తూ ఉంటాయి. అమెజాన్ ఆల్రెడీ ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీలో ఉంది. అమెజాన్ ప్రైమ్ వీడియో మీకు తెలిసే ఉండొచ్చు. బట్ అది సబ్స్క్రిప్షన్ బేస్డ్ సర్వీస్. మనీ పే చేసి అందరూ చూడలేరు కాబట్టి లో ఇన్కమ్ పాపులేషన్ని టార్గెట్ చేసేదానికి అమెజాన్ వాళ్ళది మినీ టీవీ అనే ఒక ప్లాట్ఫామ్ ఉంది. ఇప్పుడు ఎంఎక్స్ ప్లేయర్ని దాంతో కలిపేసి అమెజాన్ ఎంఎక్స్ ప్లేయర్ అని పేరు మార్చారు. సో బిజినెస్లో ఇది చాలా ఇంపార్టెంట్. కస్టమర్స్ ఫైనాన్షియల్ సిచ్యువేషన్ని బట్టి మీరు వాళ్ళకి ప్రోడక్ట్ ఇవ్వాలి. మనీ ఎక్కువ ఉండే వాళ్ళకి అమెజాన్ ప్రైమ్ వీడియో, మనీ అంత లేని వాళ్ళకి ఇప్పుడు ఎంఎక్స్ ప్లేయర్, అమెజాన్ ఎంఎక్స్ ప్లేయర్ అలాగా. ఫస్ట్ ఎంఎక్స్ ప్లేయర్ సౌత్ కొరియన్ కంపెనీ, తర్వాత ఇండియాలో టైమ్స్ ఆఫ్ ఇండియా మీడియా వాళ్ళు కొనేస్తారు దాన్ని. తర్వాత ఇప్పుడు అమెజాన్ చేతిలోకి వచ్చేసింది. ఎంఎక్స్ ప్లేయర్కి చాలా యూజర్ బేస్ ఉంది కానీ ఫైనాన్షియల్గా అంత సక్సెస్ఫుల్ అవ్వలేదు. ఇప్పుడు అమెజాన్ వాళ్ళు దాన్ని ఎలా ఇంప్రూవ్ చేస్తారో చూడాలి. నెక్స్ట్, ఓలా ఎలక్ట్రిక్ ఫౌండర్ భావిష్ అగర్వాల్ ఇప్పుడు ఒక అనవసరమైన కాంట్రవర్సీలో ఇన్వాల్వ్ అయ్యాడు. ఓలా ఎలక్ట్రిక్ మొబిలిటీ షేర్ ప్రైస్ కూడా 9% పడింది దీనివల్ల. ఇండియాలో వన్ ఆఫ్ ద టాప్ స్టాండప్ కమెడియన్స్ కునాల్ కమ్రా, మీకు తెలిసి ఉండొచ్చు, హిందీ కమెడియన్. ఇతను కూడా కాంట్రవర్షియలే. అసలు జరిగింది ఏందో చూడండి. ఫస్ట్ భావిష్ అగర్వాల్ ఒక ఓలా గిగా ఫ్యాక్టరీ ఫోటో ఒకటి ట్విట్టర్లో పోస్ట్ చేశాడు. గిగా ఫ్యాక్టరీ అంటే ఎలక్ట్రిక్ బ్యాటరీస్ తయారు చేస్తుంది. దానికి రిప్లై ఇస్తూ కునాల్ కమ్రా ఓలా ఎలక్ట్రిక్ సర్వీస్ సరిగ్గా ఇవ్వట్లేదు అని కౌంటర్ ఇచ్చాడు. ఇంకా అక్కడి నుంచి స్టార్ట్ అయింది ఒకరితో ఒకరు ఏదో ఒక మెచ్యూరిటీ లేని చిన్నపిల్లల ఆర్గ్యుమెంట్ లాగా చేసుకోవడం. పర్సనల్ లెవెల్లో క్యారెక్టర్ అసాసినేషన్ చేసుకున్నట్టు అయింది అది. భావిష్ అగర్వాల్ కొంచెం పొలిటీషియన్ లాగా బిహేవ్ చేస్తాడని నాకు కూడా అనిపిస్తుంది చాలాసార్లు. ఫర్ ఎగ్జాంపుల్, ఆల్రెడీ యూఎస్ వాళ్ళ బిజినెస్ ఐడియాస్ ఏవైతే ఉంటాయో అవే ఐడియాస్ కాపీ కొట్టి, ఫర్ ఎగ్జాంపుల్ ఊబర్ని కాపీ కొట్టి ఓలా క్యాబ్ స్టార్ట్ చేశాడు. టెస్లాని కాపీ కొట్టి ఓలా ఎలక్ట్రిక్ స్టార్ట్ చేశాడు. చాట్ జీపీటీని కాపీ కొట్టి కృత్రిమ్ స్టార్ట్ చేశాడు. గూగుల్ మ్యాప్స్ అవసరం లేదు అని చెప్పి ఇప్పుడు ఓలా మ్యాప్స్ స్టార్ట్ చేశాడు. ఇవన్నీ ఎందుకు అంటే మన ఇండియన్స్ కాబట్టి మనం వెస్ట్రన్ ప్రోడక్ట్స్ యూజ్ చేయకూడదు, వెస్ట్రన్ డామినేటింగ్ ప్రోడక్ట్స్ యూజ్ చేయకూడదు. మన ఓన్ ఇండియన్ సనాతన ధర్మ లేకపోతే భారతీయ ప్రోడక్ట్స్ మాత్రమే యూజ్ చేయాలి. ఇట్లాగా అదొక నేషనలిస్టిక్ ప్రైడ్ని ఇన్స్టిల్ చేసేదాన్ని ట్రై చేస్తున్నాడు. ఏదో ఎలక్షన్స్ అప్పుడు పొలిటీషియన్స్ ఎమోషన్స్ని క్యాచ్ చేసుకునేదాన్ని చూస్తారు చూడండి. జై హింద్ అనో లేకపోతే మన ఇండియాలో పాకిస్తాన్ ఓడిపించేస్తుందనో ఇట్లా మాట్లాడి ఇలాగ నేషనలిస్టిక్ సెంటిమెంట్స్ని యూజ్ చేసి ఆంటర్ప్రినర్షిప్ చేయడం అనేది నాకు కొంచెం అదొక పొలిటీషియన్ లాగా అనిపిస్తుంది. ఇప్పుడు సర్వీస్ సరిగ్గా ఇవ్వట్లేదు ఓలా ఎలక్ట్రిక్ అని కునాల్ కమ్రా పోస్ట్ చేస్తే ఏదో సింపుల్గా దాన్ని ఇగ్నోర్ చేయాలి, ఆర్ ఎల్స్ మేము ఫాస్ట్గా ఫిక్స్ చేస్తామని చెప్పాలి. దాన్ని ఏదో ఈగోకి తీసుకొని పర్సనల్ లెవెల్లో ఇలా టైం వేస్ట్ చేయడం ఈజ్ నాన్ సెన్స్. నెక్స్ట్, లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రలో షేర్ హోల్డింగ్ పెంచుకుంది. ఇంతకుముందు 4.05% షేర్ హోల్డింగ్ ఉండేది, ఇప్పుడు 7.10%కి పెరిగింది. సో ఎల్ఐసి బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర స్టాక్ మీద కాన్ఫిడెంట్గా ఉంది. ఇప్పుడు బ్రీఫ్గా స్టాక్ డీటెయిల్స్ చూద్దాం. ప్రజెంట్ అయితే షేర్ ప్రైస్ ఆఫ్ బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర ఈస్ 56 రూపీస్ ఉంది ప్రజెంట్. లాస్ట్ 1 yearలో అది 23.22% రిటర్న్ ఇచ్చింది. అంటే మీరు 1 lakh ఇన్వెస్ట్ చేస్తుంటే అది ఇప్పుడు 1,23,000 అయి ఉండేది 1 yearలో. లాస్ట్ 5 yearsలో 443.48% రిటర్న్ ఇచ్చింది. అంటే మీరు 1 lakh ఇన్వెస్ట్ చేస్తుంటే 5 years బ్యాక్ అది ఇప్పుడు 5,43,000 అయి ఉండేది. లాస్ట్ 6 yearsలో ప్రతి ఇయర్ ప్రాఫిట్ పెరుగుతుంది. సో ఎల్ఐసి మీద నమ్మకం పెట్టి మీరు కూడా ఇన్వెస్ట్ చేయాలంటే చేయొచ్చు. బట్ ఇది నా పర్సనల్ రికమెండేషన్ కాదు, తెలుగు బిజినెస్ ఛానల్ రికమెండ్ చేయట్లేదు ఈ స్టాక్ కొనండి అని. నేను స్టాక్ అనాలిసిస్ చేయట్లేదు, జస్ట్ న్యూస్ చెప్తున్నాను అంతే. బట్ ఒకవేళ చేస్తే మాత్రం మేక్ ష్యూర్ మీరు ఒక డైవర్సిఫైడ్ పోర్ట్ఫోలియో మెయింటైన్ చేయాలి. మొత్తం మనీ ఒకటే స్టాక్లో పెట్టద్దు. అండ్ వీక్లీ ఆర్ మంత్లీ న్యూస్ ఫాలో అవుతూ ఉండాలి, మీ పోర్ట్ఫోలియో కంపెనీస్ ఎలా పర్ఫామ్ చేస్తున్నాయి అని చెప్పి. నెక్స్ట్, ఇండియన్ పిఎం ఇంటర్న్షిప్ స్కీమ్ని లాంచ్ చేసింది. సేల్స్, మార్కెటింగ్, ఆంటర్ప్రినర్షిప్ ఇలాంటి రోల్స్ కోసం ఇంటర్న్షిప్ ఇస్తారు వేరియస్ ప్రైవేట్ కంపెనీస్లో. పెద్ద కంపెనీసే. మీ ఏజ్ 21 నుంచి 24 years ఉండాలి. ఫుల్ టైం జాబ్లో ఉండకూడదు. 10th class పాస్ అయి ఉండాలి. మీ ఫ్యామిలీ యాన్యువల్ హౌస్ హోల్డ్ ఇన్కమ్ 8 lakhs కంటే తక్కువే ఉండాలి. పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళకి ఈ స్కీమ్ అప్లై అవ్వదు. ఇండియా మొత్తం ఒక 1 crore ఇంటర్న్స్ని జాయిన్ చేసుకుంటారు ఇండియాలో ఉండే టాప్ 500 కంపెనీస్లో. ఇంట్రెస్ట్ ఉంటే ఆన్లైన్లో వెబ్సైట్ లింక్ కింద నేను కామెంట్ సెక్షన్లో ఇస్తాను. ఆ వెబ్సైట్లో రిజిస్టర్ అవ్వాలి. తర్వాత కంపెనీస్ మీ స్కిల్స్ని బట్టి తీసుకుంటాయి. అదానీ గ్రూప్, కోకోకోలా, హెచ్ఆర్, డెలాయిట్, మహీంద్రా, మారుతి సుజుకి, పెప్సికో, హెచ్డిఎఫ్సి, విప్రో, ఐసిఐసిఐ, హిందుస్థాన్ యూనిలివర్, శాంసంగ్, హెచ్పి ఇలాగ పెద్ద పెద్ద కంపెనీస్ ఇంటర్న్షిప్ ఇచ్చేది. సో ఖచ్చితంగా ఈ ఆపర్చునిటీని యూజ్ చేసుకోండి. ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ మ్యాటర్ ఏంటంటే, ఎలక్షన్స్కి ముందు ఈ స్కీమ్ని కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, రాహుల్ గాంధీ వాళ్ళు ఈ స్కీమ్ని మేము పవర్లోకి వస్తే తీసుకొని వస్తామని చెప్పారు. ఇప్పుడు వాళ్ళ స్కీమ్ని ఇప్పుడు నరేంద్ర మోడీ ఇంప్లిమెంట్ చేస్తున్నాడు. బట్ ఏదైనా అది కూడా మంచిదే. ఎండ్ ఆఫ్ ద డే స్టూడెంట్స్కి జాబ్స్ వస్తే బెటరే. ఈ స్కీమ్ లాంచ్ అయింది October 3rd, జస్ట్ ఫ్యూ డేస్ అయింది. సో ఇంకా వెబ్సైట్లో ఐ థింక్ ఎన్రోల్మెంట్ స్టార్ట్ అవ్వలేదు, నేను చూశాను. నెక్స్ట్, టాటా వాళ్ళ బ్రాండ్ జూడియో ఆల్రెడీ మీకు తెలిసి ఉండొచ్చు, క్లోతింగ్ బ్రాండ్. ఇప్పుడు జూడియో బ్యూటీ అనే పేరుతో బ్యూటీ మార్కెట్లోకి ఎంటర్ అవుతుంది.
ఫస్ట్ స్టోర్ బెంగళూరులో స్టార్ట్ చేశారు. చూడాలి ఇది కూడా ఎట్లా పర్ఫామ్ చేస్తుందో. నెక్స్ట్ మేజర్ ఎఫ్ఎంసీజీ కంపెనీ నెస్లే మనీష్ తివారీని మేనేజింగ్ డైరెక్టర్గా అపాయింట్ చేసింది. ప్రజెంట్ సురేష్ నారాయణ్ ఉన్నాడు, ఆయన 2025లో రిటైర్ అవుతాడు. ఆయన రిటైర్ అయిన తర్వాత మనీష్ తివారీ విల్ టేక్ చార్జ్. మనీష్ తివారీ దీనికి ముందు అమెజాన్లో ఒక 8 years పనిచేశాడు. ఈ ఇయర్ ఆగస్ట్లో రిజైన్ చేశాడు కంపెనీకి. అమెజాన్ కంట్రీ మేనేజర్గా వర్క్ చేశాడు. ఇండియన్ బిజినెస్లో ఉండే ఇంపార్టెంట్ ఎగ్జిక్యూటివ్ పీపుల్ అందరూ మనకు తెలియాలి, ఆర్ ఎల్స్ ఓవరాల్గా ఇంపార్టెంట్ పీపుల్ అందరూ మనకు తెలియాలి. అందుకే ఈ న్యూస్ చెప్తున్నాను. నెక్స్ట్ ఇండియన్ గవర్నమెంట్ స్పేస్ స్టార్టప్స్ కోసం ఒక 1000 crores వెంచర్ ఫండింగ్ ఇస్తుంది అని చెప్పింది. సో స్పేస్ సెక్టర్లో ఉండే స్టార్టప్స్కి ఎక్కువ ప్రయారిటీ ఇస్తుంది ఇండియన్ గవర్నమెంట్. బట్ యూఎస్ఏ ఆర్ చైనాతో కంపేర్ చేస్తే ఇది చాలా తక్కువ గవర్నమెంట్ ఫండింగ్ ఫర్ స్టార్టప్స్. నెక్స్ట్ కేరళ గవర్నమెంట్ ఆల్కహాల్ సేల్స్ కోసం ఒక యాప్ లాంచ్ చేయబోతుంది. హోమ్ డెలివరీ కాదు కానీ ఆల్కహాల్ షాప్స్లో లాంగ్ క్యూస్ లేకుండా ఉండడానికి యాప్లోనే బుకింగ్, పేమెంట్ అండ్ స్టాక్ ఉందా లేదా ఇలాంటి రియల్ టైమ్ అప్డేట్స్ ఇస్తుంది అని చెప్తున్నారు. సో దిస్ ఈస్ ఇట్ ఫర్ దిస్ ఎపిసోడ్ ఆఫ్ తెలుగు బిజినెస్ న్యూస్. నెక్స్ట్ ఎపిసోడ్ మిస్ అవ్వకుండా చూడాలి అంటే సబ్స్క్రైబ్ టు ది ఛానల్. మీరు మీ సొంతంగా కోడింగ్ నాలెడ్జ్ లేకుండా సింపుల్గా వెబ్సైట్ క్రియేట్ చేసుకోవాలి అంటే అది మీ బిజినెస్కైనా పర్సనల్ బ్రాండ్కైనా దేనికైనా తెలుగు టెక్ గురించి వాళ్ళది వెబ్సైట్ డిజైనింగ్ మాస్టర్ కోర్స్ ఉంది. దాని యాక్చువల్ ప్రైస్ 5,000 rupees, బట్ ఇప్పుడు ఆఫర్లో 1,000 rupeesకే వస్తుంది. నేను కూడా ఫ్యూచర్లో తెలుగు బిజినెస్ ఛానల్కి వెబ్సైట్ క్రియేట్ చేస్తాను ఆ కోర్స్ జాయిన్ అయ్యి. సో మీరు కూడా జాయిన్ అవ్వాలంటే ఆ వెబ్సైట్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, లేదంటే ఫస్ట్ వాళ్ళకి వాట్సాప్ చేయండి, నెంబర్ స్క్రీన్ మీద ఉంటుంది. You know that you control me. Guilty self-affliction. Prey on me when I'm lonely.